Hi guys, good evening. Welcome to our channel, Gen Trader Telugu. ఓకే మనం ఎస్టర్డే ఏం మాట్లాడుకున్నామంటే మార్కెట్ ఇది ఫ్రీ స్పేస్, ఇది ఫ్రీ స్పేస్, ఇన్ బిట్వీన్ బ్లూ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లైన్స్ మధ్యలో మార్కెట్ ట్రేడ్ అవ్వడానికి ఎలా ట్రేడ్ అవుతాయి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే, బట్ నిన్న నేను మీకు ఒక విషయం చెప్పాను, మీకు ఐడియా ఉందా అది లేదు. మార్కెట్ ఒకవేళ ఇది హ్యూజ్ స్పేస్ ఉంది కాబట్టి వితిన్ 50%లో మార్కెట్ వరకు ట్రేడ్ అవడానికి మాత్రం ఛాన్స్ ఉంది. రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ద మ్యాక్సిమం వెళ్తే వెళ్ళొచ్చు, లేదంటే లేదు అన్నట్టుగా మాట్లాడుకుందాం. బట్ ఇదేం చేసింది, మార్నింగ్నే ఇది ఓపెన్ అవ్వడమే 790 టు 930 అంత గ్యాప్తో మార్కెట్ ఓపెన్ అయింది. మనకి ఓపెన్ అయిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే మన ఇక్కడ లెవెల్ ఉందో 23,900 లెవెల్ ఉందో యాజ్ ఇట్ ఈజ్ అక్కడే సపోర్ట్ తీసుకుంది. మార్కెట్ ఫాలో అవడానికి అంటే నిన్న చెప్పాను మోస్ట్ ప్రాబబుల్లీ బేరిష్ ఉన్నది. బట్ ఎంత బేరిష్ ఉన్నా సరే మార్కెట్ ఈ మూవ్ని చూసుకొని బుల్లిష్ సైడ్ అయితే ప్లాన్ చేయట్లేదు, నేను బేరిషే చూస్తాను. బట్ ఎప్పుడైనా సరే ట్రంప్ కానీ ఒకవేళ ఏదైనా న్యూస్ పాజిటివ్ న్యూసెస్ కానీ ఏమైనా రిలీజ్ చేస్తే అప్పుడు మార్కెట్ పాజిటివ్గా ఉంటుంది. ఆ టైంలో ఎలా ఉంటుంది అనేది అప్పుడు దాన్ని బట్టి చూద్దాం అన్నది చెప్పి యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే మన లెవెల్స్ ఉన్నాయో సేమ్ లెవెల్ రెస్పెక్ట్ చేసి మార్కెట్ కంటిన్యూగా జర్నీ చేసింది. ఓకే, టుమారో ఏం జరుగుతుందంటే ఇక్కడ కూడా ఒక ఫ్రీ స్పేసెస్ ఉన్నాయి. ఇది టోటల్ ఫ్రీ స్పేస్. ఈ ఫ్రీ స్పేస్ని కన్సిడర్ ఎలాగ చేస్తాం మనం అంటే ఇది చిన్న చిన్న టార్గెట్స్నే ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇది టోటల్ అంతా కూడా ఫ్రీ స్పేస్, ఈ రెడ్ లైన్ నుండి రెడ్ లైన్ వరకు. అంటే అరౌండ్ మనకి 920 నుండి 24,100 వరకు ఉంది. అంటే 180 పాయింట్ ఫ్రీ స్పేస్ ఉంది. బట్ ఈ ఫ్రీ స్పేస్ని నమ్మడానికి లేదు. మోస్ట్ ప్రాబుల్లీ ఈరోజు సైడ్ వేస్ ఉంది కాబట్టి రేపు కూడా మ్యాక్సిమం ఏదైతే ఈ లెవెల్స్ చెప్తున్నాం ఇప్పుడు మనం ఈ లెవెల్స్ చెప్తున్నాం ఈ ఫ్రీ స్పేస్ లెవెల్ ఇక్కడే సైడ్ వేస్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. లేదు మార్కెట్ 24,030 కానీ ఒక 20-30 పాయింట్స్తో రిజెక్షన్స్ లేకుండా అప్సైడ్ రిజెక్షన్ లేకుండా మార్కెట్ కానీ ఒక క్యాండిల్ కానీ వేస్తే 50 మినిట్స్ క్యాండిల్ వేస్తే దెన్ హై అబో మనం ట్రేడ్ చేసుకోవచ్చు 60 వరకు. ఇది 24,030 నుండి 60 వరకు అన్నాం కదా, అంటే ఇక్కడ ఒక స్మాల్ రిజెక్షన్ వస్తుంది. హ్యూజ్ రిజెక్షన్ అయితే రావడానికి లేదు, రావడానికి ఛాన్స్ ఉంది. ఎప్పుడు అంటే మార్కెట్ అసలు విషయం చెప్పలేదు. యాజ్ పర్ అవర్ ఆప్షన్ చైన్ మన మార్కెట్ రేపు బుల్లిష్ చూపిస్తుంది. బుల్లిష్ చూపించినా సరే ఇమీడియట్గా మనం బుల్లిష్ అని అనుకోవడానికి లేదు. ఎందువల్ల అంటే మార్కెట్ ఇక్కడ వెళ్ళింది, ఇది హ్యూజ్గా గ్యాప్ చేసింది. అండ్ ఇంకా ఇది మార్కెట్ సైకాలజీ పరంగా చూసుకుంటే బయ్యర్ స్టాప్ లాసెస్ కిందనే ఉన్నాయి కాబట్టి ఆ స్టాప్ లాసెస్ని కూడా హంట్ చేయడానికి ఛాన్స్ ఉంది. అది ప్రాబబుల్లీ 23,920. ఇది కానీ బ్రేక్ చేయదు, బ్రేక్ అయితే 23,900 అనుకోండి రౌండ్ లెవెల్స్, అది కానీ బ్రేక్ అయితే మార్కెట్ ప్రాబబుల్లీ 100 పాయింట్స్ వరకు పడడానికి ఛాన్స్ ఉంది. కానీ యాజ్ పర్ అవర్ ఆప్షన్ చైన్ ప్రకారం చూసుకుంటే బుల్లిష్ చూపిస్తుంది. సో బుల్లిష్ ఎప్పుడు కన్ఫర్మ్ చేసుకుంటామంటే మార్కెట్ ఖచ్చితంగా మనకి 24,013 లెవెల్ బ్రేక్ అవ్వాలి. అప్పటి వరకు ట్రేడ్స్ అయితే చేయొద్దు. మీరు ట్రేడ్స్ చేసినా సరే ఆల్మోస్ట్ 23,970 960 నుండి 24,030 వరకు కూడా సైడ్ వేస్లోనే ట్రేడ్ అవుతుంది మార్కెట్. మీరు చేసిన ప్రాఫిట్ చూపించి ఇమీడియట్గా లాసెస్లోకి వెళ్ళిపోతుంది. టుమారో ఆల్సో మంత్లీ ఎక్స్పైరీ, బాగా గుర్తుపెట్టుకోండి, మంత్లీ ఎక్స్పైరీ. సో మూవ్ అనేది హెవీగానే ఉండొచ్చు, లేదంటే వాలటైల్గానే ఉండొచ్చు. ఇది టోటల్ ఎందుకు చెప్తుందంటే ఇది కూడా ఫ్రీ స్పేస్ అని. రేపు మ్యాక్సిమం ఉంటే 24,100ని టచ్ చేయొచ్చు, అలానే 24,900ని టచ్ చేయొచ్చు, 23,900ని టచ్ చేయొచ్చు. సో మార్కెట్ ఈ రెండిట్లో వాలటైల్గా కూడా మూవ్ అవ్వచ్చు. రెస్ట్ ఆఫ్ ఈ 4 లైన్స్ని కూడా చేస్తుంది, ఖచ్చితంగా రెస్పెక్ట్ చేస్తుంది. దీన్ని రెస్పెక్ట్ చేయకుండా అయితే మార్కెట్ ఎటు కలదు. ఓకే, ఇది నిఫ్టీ గురించి. ఎస్టర్డే మనం స్టాక్స్ గురించి మాట్లాడుకోలేదు, బట్ ఈరోజు మాట్లాడుకుందాం. అంటే ఈ మూవ్ వల్ల 24th మూవ్ వల్ల కొద్దిగా డౌట్ ఉండి నేను స్టాక్స్ చెప్పలేదు, తర్వాత చేద్దాం అనుకున్నాను కానీ అంత బెటర్గా అనిపించలేదు.
సో అందుకే చేయలేదు. అండ్ నెక్స్ట్ సెన్సెక్స్ ఓకే. సెన్సెక్స్లో అయితే మీరు ఏదైనా సరే డే హైని బ్రేక్ చేయాలి ఫస్ట్. టుడే హైని బ్రేక్ చేసిన తర్వాత ఒకటే క్యాండిల్ 76,900 నుండి 77 వరకు ఒకటే క్యాండిల్ 15 మినిట్స్ క్యాండిల్ కానీ 100% క్యాండిల్ వేసి ఇది కానీ బ్రేక్అవుట్ చేస్తే మన లైన్ని 77,014 కానీ బ్రేక్అవుట్ చేస్తే దాని ఇమీడియట్ టార్గెట్ 77,200. ఇది 200 కాదు, ఇది ఆల్మోస్ట్ ఇక్కడ కూడా 100% క్యాండిల్ వేసి కానీ బ్రేక్అవుట్ చేస్తే మాత్రం మ్యాక్సిమం మార్కెట్ 77,500 వరకు వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉంది. ఓకే, ఈ ప్రాబబిలిటీ అయితే బుల్లిష్గా చూపిస్తుంది. బట్ యాజ్ పర్ మై అనాలిసిస్ రేపు అయితే 77,040 ఆర్ 77,180 ఇన్ బిట్వీన్ నుండి ఎక్కడ ఓపెన్ అయినా సరే మార్కెట్ రివర్స్ చేసి 720, 76,720 లేదంటే 720, 650 ఇన్ బిట్వీన్లో మళ్ళీ రివర్స్ అయ్యి అంటే వాలటైల్ మూవ్ చేస్తుంది అనేది యాజ్ పర్ మై అనాలిసిస్. కానీ వాలటైల్ మూవ్ చేయాలన్నా ఏం చేయాలన్నా బిఫోర్ ఖచ్చితంగా మార్కెట్ అయితే సైడ్ వేసే ట్రేడ్ అవుతుంది. అది అయితే బాగా గుర్తుపెట్టుకోండి. మార్కెట్ గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయ్యడానికి అయితే మ్యాక్సిమం ప్రాబిలిటీస్ లేవు, గ్యాప్ అప్గా ఉంది. బట్ ఏదైనా సరే సైడ్ వేసే అయ్యి ఒక మూవ్ డౌన్ సైడ్ అప్ సైడ్ ఇచ్చిన తర్వాత ఏదైతే ఆ డేకి మూవ్ ఇచ్చే హైలో ఉంటుందో దాని నుండి అగైన్ డౌన్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుండి ఒక డోజీ క్యాండిల్ ఆర్ ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్స్ కానీ లైక్ ఏదో ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ ఏదో ఒకటి వేసి మళ్ళీ అగైన్ ఆ డే హై దగ్గరికి వెళ్ళి డే హైని బ్రేక్ చేస్తున్నానని చూపించి మళ్ళీ రివర్స్ అయిపోతూ ఉంటాం. మ్యాక్సిమం ప్రాబిలిటీ రేపు అదే జరుగుతుంది అనుకుంటున్నా. చూద్దాం ఏం జరుగుతుందో మార్కెట్. మ్యాక్సిమం ఏదైనా సరే ఎవ్రీడే మనం చెప్పుకున్నట్టుగానే మార్కెట్ ట్రేడింగ్ అయితే జరుగుతుంది. దాన్ని ఉద్దేశించుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ కూడా చేయండి. మన వ్యూస్ అంతగా ఏం రీచ్ అవ్వట్లేదు, సో కొంచెం సబ్స్క్రిప్షన్స్ కూడా ఏమైనా ఉంటే చేయించండి మీ ఫ్రెండ్స్తో. ఓకే, ఎనీవే నెక్స్ట్ ఇప్పుడు స్టాక్స్ కోసం వస్తే టుమారో స్టాక్స్ అనేవి ఆల్మోస్ట్ ఒక 16 స్టాక్స్ వరకు ఏదో ఉన్నాయి. బట్ అందరూ ప్రాబబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. ఫస్ట్ 2 స్టాక్స్ టుమారో మార్కెట్ టుడే హైని అంటే రౌండ్ లెవెల్స్లో చూసుకున్నా సరే 199 200 సింగిల్ క్యాండిల్ ఈ హై దగ్గర నుండి సింగిల్ క్యాండిల్ 200 వరకు వెళ్ళి అది స్మాల్ రిజెక్షన్ వచ్చినా పర్లేదు, స్లైడ్ రిజెక్షన్ ఉండి దాని హైని బ్రేక్అవుట్ చేసి వెళ్తే మార్కెట్ 205 వరకు టార్గెట్ ఉంది పిరమిడ్ టెక్నోప్లాస్ట్. ఓకే, ఇది ఇంట్రాడే పర్పస్ వాళ్ళని. ఇఫ్ మార్కెట్ ఒకవేళ ఏమాత్రం గ్యాప్ డౌన్ అయినా లేదంటే ఓపెనింగే డౌన్ సైడ్ వచ్చినా సరే 188 దగ్గర మార్కెట్ మళ్ళీ ఇన్వర్టెడ్ హ్యామర్ వేసి రివర్సల్ తీసుకున్నప్పుడు ఒక 100% క్యాండిల్ లేదంటే మనం లాస్ట్ టైం చెప్పాం కదా, మార్కెట్ డౌన్ సైడ్ అయిన తర్వాత ఒక స్వింగ్ వేసి నెక్స్ట్ అగైన్ ఇంకొక స్వింగ్స్ వేసి దాన్ని హైన్ బ్రేక్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఈ హైన్ బ్రేక్ అవుతుందో మార్కెట్ అగైన్ ఇక్కడ రివర్స్ చేస్తుంది. సో ఆ రివర్సల్ మూమెంట్ మీద బై చేసుకొని ఎక్కడైతే బై చేశారో దానికి ఫస్ట్ టార్గెట్ టుడేస్ హై. ఓకే, ఆ టుడే హై దగ్గర మార్కెట్ ఫాస్ట్గా అంటే ఒక హ్యూజ్ క్యాండిల్స్తో కానీ రన్ అయితే వెయిట్ చేయండి. అప్ టు మార్కెట్ 205 వరకు వెళ్ళిపోయింది. లేదు అట్లీస్ట్ ఎలా లేదన్నా సరే 200 దగ్గరకు వచ్చిన తర్వాత సరే సైడ్ వేస్ రిజెక్షన్ ఏం తీసుకుంటుంది అంటే మీరు అక్కడ కూడా తీసేయచ్చు. ఇది ఇంట్రాడేకి అయితే ఓకే, మరి అంత 100% అని చెప్పలేం కానీ ఇంట్రాడే పర్పస్ మాత్రం ఖచ్చితంగా ఇస్తుంది. కానీ చిన్న చిన్న క్యాండిల్స్ వేస్తూ ఉంటే కొద్దిగా ఓపికగా కూర్చుంటూ ఉండాలన్నమాట. లేదు మార్కెట్ హైన్ బ్రేక్ చేయలేదు, ఇక్కడ ఉంది ఇక్కడ సైడ్ వేస్ అవుతుంది అంటే ఇగ్నోర్ ఇట్. ఏదైనా సరే మీరు డే హై క్యాండిల్ కానీ ఏదైనా సరే మనం జస్ట్ ఒక అలర్ట్ పెట్టుకొని సరిపోతుంది. మీరు అలర్ట్ కానీ పెట్టుకుంటే క్లియర్ డేటా అన్నది మనకి వచ్చేస్తూ ఉంటుంది. కానీ మ్యాక్సిమం పిరమిడ్ టెక్నోప్లాస్ట్ అనేది రేపు బ్లాస్ట్ అవడానికి స్కోప్ ఉంది.
సో చూడండి నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ దానిలానే 361 వామ్మా ఓకే, దీనికి కూడా ఛాన్స్ ఉంది, బట్ ఇది మనం చేద్దాం. ఒక 2 minutes నేను ఇది మాట్లా చెప్తాను, అది ఇగ్నోర్ చేయండి. నెక్స్ట్ కేపిన్ టెక్నాలజీస్, ఇది కూడా చాలా హై ప్రాబబిలిటీ డే హైని బ్రేక్ చేస్తే 915 ఫైన్ బ్రేక్ చేసి ఒక 100% క్యాండిల్ కానీ అయితే ఇమీడియట్ క్యాండిల్ 970 ఎంట్రాడే, ఓన్లీ నేను చెప్పేది ఎంట్రాడే పర్పస్ మాత్రమే. 955 బ్రేక్ చేసి 100% క్యాండిల్ వేస్తే ఇమీడియట్ టార్గెట్ 970. ఇఫ్ మార్కెట్ ఏదో సైడ్ వేస్ ఉండి ఎక్కడి నుండి అలా కిందకి రావడం కానీ, లేదంటే హై దగ్గరికి వెళ్ళి మళ్ళీ రివర్సల్ వచ్చేయడం కానీ, అలా ఎప్పుడు వచ్చినా సరే 932 దగ్గరికి వస్తే, ఈ 930 దగ్గరికి వచ్చి మళ్ళీ అగైన్ ఇక్కడ నుండి ఇందాక చెప్పాను కదా సేమ్ బయింగ్ ఏదైతే ప్రాబబిలిటీ ఉండి రీచ్ అవుతుందో అదే సినారియో కానీ ఇక్కడ కానీ జనరేట్ చేస్తే మీరు ఆ 2 స్వింగ్స్ ఆఫ్టర్ బ్రేక్అవుట్ పైన మీరు తీసుకొని అప్ టు 970 వరకు టార్గెట్ పెట్టుకోండి. ఇది స్వింగ్ కూడా యూజ్ అవుతుంది. ఇఫ్ 970 దగ్గర కూడా మార్కెట్ హ్యూజ్గా ఇక్కడ వాల్యూమ్స్ జనరేట్ చేసి బ్రేక్అవుట్ కానీ ఇస్తే మార్కెట్ టార్గెట్ 996. ఓకే, ఇది స్వింగ్ అండ్ ఇంట్రాడే రెండు కలిపి చెప్తున్నాను, బాగా గమనించండి అది. నెక్స్ట్ దీపక్ నైట్రే ఇండస్ట్రీస్, ఇది 528 మనకి ఇది బ్రేక్అవుట్ లెవెల్, ఇంట్రాడే పర్పస్ ఓన్లీ. ఇది 528 కానీ బ్రేక్ అయ్యి 100% క్యాండిల్ అయితే 542 టార్గెట్. బిఫోర్ ఇది మనకి ఒక సపోర్ట్ లెవెల్ నియర్ బై ఉంది, అంటే 511 దగ్గర ఉంది. ఇక్కడికి వచ్చి సేమ్ యాజ్ ఇట్ ఈస్ సైడ్ వేస్ ఉండి ఒక 2 చిన్న స్వింగ్స్ వేసినా సరే మార్కెట్ దాని స్వింగ్ హైన్ బ్రేక్ చేసినప్పుడు ట్రేడ్ తీసుకోండి. ఆర్ ఎల్స్ ఇక్కడ 523 దగ్గర తీసుకోండి. ఇక్కడ ఏది జరిగినా సరే ఆ ప్రాబబిలిటీ మనకి ఇంకా నమ్మకం లేదు అనుకుంటే ఏదైతే ఈ స్వింగ్ ఉందో ఈ స్వింగ్ 523 హై దగ్గరికి వచ్చిన తర్వాత 100% క్యాండిల్ సింగిల్ క్యాండిల్ వేస్తే అక్కడ తీసుకోండి, టార్గెట్ 529 పెట్టుకోండి. ఇఫ్ మార్కెట్ అంతకుమించి వెళ్తుంది అని అంటే మాత్రం మీరు హోల్డ్ చేయండి, అప్ టు 543 వరకు ఉంటుంది. లేదు 543 వరకు హోల్డ్ చేయలేకపోతుంది, మార్కెట్ స్లోగా ఉంది అంటే నేను 50% ఎంత 535 వరకు హోల్డ్ చేయండి. నెక్స్ట్ రెడింగ్టన్, ఇది కూడా సేమ్ అంతే, డే హై కానీ బ్రేక్ చేసిందా మార్కెట్ 100% క్యాండిల్ వేస్తే టార్గెట్ 283. ఇది చాలా తక్కువ ఉంది టార్గెట్స్, బట్ ఇది ప్రైస్ తక్కువ ఉంది కాబట్టి ఇంటర్డే పర్పస్ మన యావరేజ్ కదా కొద్దిగా హై క్వాంటిటీ తీసుకోవచ్చు. నేను ఏది మెన్షన్ చేయట్లేదు, నేను సెబీ రిజిస్టర్ పర్సన్ అయితే కాదు, జస్ట్ చెయ్యొచ్చు అంటే మీకు ఒక ఐడియా పర్పస్ మాత్రమే నేను వీడియో ఇస్తున్నాను. నేను ఏది ఎలా చేయండి అని అయితే చెప్పట్లేదు. ఈ ప్లేస్లో ఒక 100% క్యాండిల్ వస్తే దాన్ని హైని బ్రేక్ చేసుకుని వెళ్తుంది అంటే మీకు ఒక సపోర్ట్, అంటే 100% నీకు క్యాండిల్ ఫీల్ చేస్తుంది అంటే మీకు ఇంకా వెళ్ళడానికి స్కోప్ ఉంది. ఇంకా అక్కడ నుండి అక్కడ బయర్సే ఉన్నారు 100/100%. వాళ్ళు ఎంత రీచ్ అవుతారు అనేది ఆ స్వింగ్ని క్యాలిక్యులేట్ చేసుకొని మీరు టార్గెట్స్ పెట్టుకోండి. నేను టార్గెట్స్ నా ఓన్ అనాలిసిస్తో నేను అనుకున్నది మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ ఇలా చేస్తే బాగుంటుంది అని మీకు ఒక అవగాహన మాత్రమే చెప్తున్నాను, అది గుర్తుపెట్టుకోండి. ఇది 218 బ్రేక్ చేసి 100% క్యాండిల్ అయితే ఇంట్రాడే పర్పస్ ఓన్లీ 283 టార్గెట్. ఇది అంటే కొద్దిగా స్కోప్ ఎక్కువగా ఉంది. ఆల్మోస్ట్ ఇది మార్కెట్ ఇక్కడ వరకు రావడానికి 287 వరకు రావడానికి టార్గెట్ అయితే మనది ఇది స్వింగ్, ఇది 283 to 290 వరకు అనేది స్వింగ్ క్యాలిక్యులేషన్. బట్ ఇది స్వింగ్ కాకుండా ఓన్లీ ఇంట్రాడే పర్పస్ అయితే ఇది కిందకు వచ్చినా పైకి వెళ్ళినా ఈ హైని బ్రేక్ చేయాలి. ఇక్కడ లేదంటే 100% మనం అనుకున్న జనరల్ స్వింగ్ చేసి ఆ స్వింగ్స్ని బ్రేక్అవుట్ చేస్తే మాత్రమే అక్కడ తీసుకుంటాం. రిమైనింగ్ ఇది టార్గెట్ 283. నెక్స్ట్ ప్రోటీన్ ఈ గవర్నమెంట్ టెక్నాలజీస్ 280. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మనకి ప్రజెంట్ మార్కెట్ 621 దగ్గర ఉంది. మ్యాక్సిమం రేపు మార్కెట్ గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా కిందకి రావడానికే చూస్తుంది. మోస్ట్ ప్రాబుల్లీ 616 దగ్గర రావడానికి చూస్తుంది. ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం అనుకున్నట్టుగానే. లేదు ఇలాంటి మీకు డౌట్ ఉన్న వాటిని మీరు అసలు యాడ్ చేసుకోకండి మీ వాచ్ లిస్ట్లో.
మీకు ఏదైతే పర్సంటేజ్ బాగా ఉంది, బాగా ఇది అనిపిస్తుంది అనేది మాత్రం చేసుకోండి. బట్ యాడ్ చేసుకోండి, స్వింగ్ అనే వాచ్ లిస్ట్ అయినా పెట్టుకొని యాడ్ చేసుకోండి. ఇది ఎప్పుడైతే 638ని బ్రేక్అవుట్ చేస్తుందో, సో మీరు ఆ టైంకి ఆ బ్రేక్అవుట్ పైన బయింగ్ అనే లెవెల్స్ అనేది 100% ఉండే తీసుకొని 655 టార్గెట్ పెట్టుకోండి. 638, 655 టార్గెట్. లేదు ఇంట్రాడే పర్పస్ అయితే ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడ 100% క్యాండిల్స్ వేస్తుందా, ఆ స్వింగ్స్ని బ్రేక్ చేస్తుందా అనేది చూసి తీసుకోండి. ఫస్ట్ టార్గెట్ 2 డేస్ డే హై, అండ్ అది బ్రేక్ చేసి వెళ్తుంది అంటే 638. ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్, ఇది వద్దు, ఇదైతే వద్దులేండి. నేను జస్ట్ యాడ్ చేసేసాను టోటల్ అన్నీ కూడా. ఈరోజు వచ్చినాయి అంటే ఈరోజు మార్కెట్ కొద్దిగా బుల్లిష్ కదా, గ్యాప్ అప్ అయిపోయి సైడ్ వేస్ ఉంటూ బుల్లిష్ వెళ్ళింది కాబట్టి కొద్దిగా స్టాక్స్ ఎక్కువగా వచ్చేసాయి. సో దానివల్ల అన్నీ యాడ్ చేసేసాను. మీకు ఏదైతే ఇంపార్టెంట్ అదే చెప్తున్నా. ఇది డే హైని కానీ బ్రేక్ చేసిందా, డే హైని బ్రేక్ చేసి 100% క్యాండిల్ వేస్తే ఇమీడియట్ టార్గెట్ ఇది 120, 1120, అండ్ ఇమీడియట్ టార్గెట్ 1127, 7 పాయింట్స్ చూపిస్తుంది. బట్ నాకు తెలిసి ఇది కానీ ఈ 127, 128 దగ్గర 100% క్యాండిల్ అవుతుంది అంటే మాత్రం కంటిన్యూషన్ క్యాండిల్లోనే లేదు, అది బ్రేక్ చేసి 1130 వరకు వెళ్ళి మళ్ళీ ఎగైన్ వచ్చి 127, 1133, 32కి వచ్చి మళ్ళీ రీటెస్ట్కి వస్తుంది 127. ఇలా అప్పుడు కూడా స్వింగ్ తీసుకుంటే మనకి 1140 వరకు టార్గెట్ ఉంది. ఇది అంతా కూడా క్యాండిల్ సైకాలజీ పైన మాత్రమే నడుస్తూ వెళ్తుంది. నేను చెప్పాను కదా అని వెళ్ళిపోదు. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. అది మీ సైకాలజీ అండ్ మీ రిస్క్ అప్డేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది మీ రివార్డ్ అనేది. ఇది ఎందుకు ఇచ్చాను అంటే ఇది డౌన్ఫాల్ ఈరోజు టోటల్గా. ఎందువలన ఇది అసలు ఈ స్టాక్ ఇవ్వడానికి కారణం ఏంటంటే పేపర్ అండ్ బోర్డ్స్ మార్కెట్ గ్యాప్ అప్ అయ్యి ఒక హ్యూజ్ క్యాండిల్ వేసింది బుల్లిష్ సైడ్, బట్ మార్కెట్ అలా డౌన్ఫాల్ అయితే వచ్చింది. సో ఇక్కడ మనం ఏంటి అంటే మార్కెట్ ఇంకా పడ్డానికి ఛాన్స్ ఉంది, అది 230 వరకు. ఈ 230 దగ్గర యాజ్ ఇట్ ఈస్ స్వింగ్స్ అనేది చేసుకుంటూ దాన్ని బ్రేక్ చేసుకుని వెళ్తే ఫస్ట్ టార్గెట్ 240. ఇఫ్ మార్కెట్ అక్కడ కూడా 100% క్యాండిల్ వేస్తే ఖచ్చితంగా 248 టచ్ అయితే ఇది రేపే ఇంట్రాడేకే. ఇది స్వింగ్ పర్పస్ అయితే కాదు. ఓకే, థ్యాంక్ యూ గైస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్. అంటే మీకు ఎన్ని డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ పైన ఏదైనా ఒక వీడియో చేయాలని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆప్షన్స్ గురించి కూడా, అంటే టుమారో ఇప్పుడు నిఫ్టీ సెన్సెక్స్ ఎలా చెప్తున్నానో అలా నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఆప్షన్స్ గురించి కూడా ఒక చిన్న అంటే వాటిలాగా లెవెల్స్ ఇస్తూ ఉంటారు. మీకు నచ్చితే చూడండి, అబ్జర్వ్ చేయండి, ఫాలో కండి. బిఫోర్ థింగ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.